అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోలాహలాల నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ రిటర్నింగ్ అధికారి బాలసుబ్రహ్మణ్యంకు బుధవారం నామినేషన్ పత్రాలు రమేష్ బాబు అందించారు. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీలంకమ్మ అమ్మవారిని శివాలయంలో రమేష్ బాబు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మసీదు చర్చిల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి డప్పు తీన్మారు వాయిద్యాలు ఆశేష జనవాహిని నడుమ ప్రచార రథంపై పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుతో కలిసి అభివాదం చేసుకుంటూ నామినేషన్ కేంద్రానికి తరలి వెళ్లారు. 6 మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో అవనిగడ్డలోని రహదారులు కిటకిటలాడాయి. ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులు సైతం పార్టీ జెండాలతో రెప్రెపలాడాయి. జై జగన్ నినాదాలతో అవనిగడ్డ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహారావు, యువ నేత సింహాద్రి వికాస్, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తుంగల సుమతీదేవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను పార్టీ తరఫున వేలాది మంది అభిమానులు కార్యకర్తల మధ్య కోలాహలంగా జరిగిన దాంట్లో వాళ్ళ నామినేషన్ గట్టం పూర్తయింది. ఖచ్చితంగా మీరందరూ ఇందాక ఆ ర్యాలీలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ హుషారు, వాళ్ళ సంతోషాన్ని మీరు గమనిస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చూపించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేసుకుంటూ ఎక్కడా పొరపాటు చేయకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ధైర్యంగా చేస్తాను, అది చేయించకపోతే ఓటుకు రానని చెప్పిన చుక్కల భూముల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి దాన్ని చేయించాను. అట్లాగే మీ అందరికీ తెలుసు, మీరు కూడా నన్ను అనేక సార్లు ప్రశ్నలు చేశారు. కోడూరు రోడ్డు అవుద్దా, చేయించుతావా, నువ్వు చేయించకపోతే ఓటుకు రానున్నావు, రాకుండా ఉంటావని అడిగారు. ఖచ్చితంగా చేయిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడని నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఓటుకు రానున్నాను. ఇవాళ ఆ పని కూడా పూర్తి చేసి వాళ్ళ ఓటు పని వర్క్ బాగా స్పీడ్గా జరుగుతుంది, వర్క్ అయిపోతుంది. ఇంకొక విషయంలో ఉంది అంటే ఎదురుమండి బ్రిడ్జ్ కూడా 19కి ముందు చేయిస్తానని చెప్పాను. మధ్యలో కూడా ఎలక్షన్లో గెలిచిన తర్వాత అది చేయించకపోతే రాను, దాని మీదగా నడిచి వస్తానని చెప్పాను, చేయించి నడిచి వస్తానని చెప్పాను. కానీ కొన్ని పొరపాట్ల వల్ల, కొన్ని పొరపాట్లు అంటే కరోనా, అది ప్రకృతి వైపరీత్యం, 2 సంవత్సరాలు టైం పోయింది, దాని మూలంగా ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్లాసు గుర్తు పోటీ చేస్తాను ఎంపీ గారు ఉండాడే, ఆయన ఏం చేశాడంటే 109 కోట్లతో బ్రిడ్జ్ అయిపోతుంది అనుకుని మేము శాంక్షన్ తెచ్చుకుంటే నబార్డు నుంచి శాంక్షన్ వచ్చింది. ఆ డబ్బులతో అయిపోద్దంటే ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగి ఇంకా ఎక్కువైంది. నేను ఆర్ఎన్బి వాళ్ళందరినీ అధికారులు అడిగింది ఏంటంటే ఆ డబ్బులతో బ్రిడ్జి వరకు అయిపోతుందా అవుదా అని అడిగితే అయిపోతుంది అన్నారు. బ్రిడ్జి వరకు టెండర్ పిలవండి, అది అవుతూ ఉండగా అప్రోచ్కి శాంక్షన్ తెచ్చుకుందామని చెప్పా. దానికి డిలే అవడానికి కారణం నాకు చాలా కాలం అర్థం కాలేదు. పదే తిరిగిన తర్వాత ఒక సపోర్ట్ లెటర్ తెచ్చుకోమన్నారు నాకు. నేను సపోర్ట్ లెటర్ తెచ్చుకుంటే ఎమ్మెల్యేని కదా అని అడిగా. కాదు, ఒక సపోర్ట్ లెటర్ కావాలంటే మా ఆర్ఎన్బి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా డిలే అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి అడిగితే కొంచెం ఇది నబార్డుకు పంపించమన్నారంటే మొత్తం శాంక్షన్ చేసిన తర్వాత ఒకసారి కడదామన్నారు అని చెప్పారు. ఎందుకు ఇది అవుతూ ఉంటుంది కదంటే ఏమోనండి, మొత్తం కలిపి నబార్డుకు పంపించామన్నారు, మొత్తం శాంక్షన్ చేస్తామన్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని విషయం చెప్తే వెంటనే ఆయన ధనంజయ రెడ్డి గారిని కేకేసి 109 కోట్లతో బ్రిడ్జ్ అయిపోతూ ఉంటుంది, మనం అప్రోచ్ రోడ్లకు శాంక్షన్ తెచ్చుకుంటాం, ఈ లోపల ఇది అయ్యే లోపల వాటిని కూడా మొదలు పెట్టుకుంటాం, ఆ పని చేసామని చెప్పడం మూలంగా చివరి దశలో దానికి టెండర్ పిలిచారు.